అసలు రాష్ట్రాలకు ఇతర సమస్యలు ఏం లేవా? అసలు సున్నితమైన అంశాలు తీసుకురావద్దని అన్ని పార్టీలు పైకి చెప్తూనే ఉన్నాయి. బట్ ఈ వివాదాలే రాజకీయంగా మార్చడం చూస్తాం. మీరు డైవర్షన్ అంటూ ఒకరికొకరు విమర్శించుకోవడం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఒక విభజిత రాష్ట్రానికి సమస్యలే ఉండవా? బ్రహ్మాండంగా ఉంటాయి ఖచ్చితంగా, అటు ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణ రాష్ట్రానికి. అవును. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, నోరు జారటం తప్ప దాడులు చేయటం తప్ప అని అడిగారు. రెండు తప్పే. మనం రెండింటిని తప్పుగా చూస్తేనే సమాజంలో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. క్లారిటీ వస్తుంది. ఇక్కడ అసలు మీరు ఈ సౌత్ ఇండియా పాలిటిక్స్ కి నార్త్ ఇండియా పాలిటిక్స్ కి చాలా తేడా ఉంటుందండి. సౌత్ ఇండియా పాలిటిక్స్ లో బలమైనటువంటి రీజనల్ పార్టీస్ ఉండటం వల్ల ఇక్కడ పాలిటిక్స్ ఒక టఫ్ కాంపిటీషన్ ఉంటాయి. పాలిటిక్స్ లో ఒక టఫ్నెస్ అనేది కనపడుతుంది. బట్ అదే టఫ్నెస్ ఇవాళ రెండు విభజిత రాష్ట్రాల్లో కూడా కనపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీరు చూడండి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ 1983 వరకు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. 83లో తెలుగుదేశం వచ్చిన తర్వాత పాలిటిక్స్ లో ఒక జాతీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీకి కాంపీట్ ప్రారంభమైంది, అంటే పోటీ ప్రారంభమైంది. తర్వాత ఎప్పుడైతే రాజకీయాలలో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి పొజిషన్స్ కి వచ్చారో పాలిటిక్స్ లో ఒక టఫ్ కాంపీట్ స్టార్ట్ అయింది. తర్వాత మీకు రెండు రాష్ట్రాలు విభజితమైన తర్వాత రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గనక మనం చూస్తే రాజకీయాలు చాలా దిగజారుడు వైపుకి అడుగులేస్తున్నాయి అనేటటువంటి అభిప్రాయం అయితే న్యూట్రల్స్ లో కనపడుతుంది. ఏది తటస్థులుగా రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రాలు బాగుపడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన ఏంటి అంటే, రెండు విభజిత రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్న సామెత వైపుకు వెళుతున్నాయి అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఈ తమిళనాడులో వెండిక్ట్ ఆఫ్ పాలిటిక్స్ బాగా ఉండేది. ఇప్పుడు ఆ వెండిక్ట్ ఆఫ్ పాలిటిక్స్ అనేవి ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను స్పష్టంగా కనపడుతున్నటువంటి రాజకీయాలు ఉన్నాయి. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, రాష్ట్ర అభివృద్ధి పైన రాష్ట్రం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది అని చెప్పటానికి మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, మీకు స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర్యము ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈ దేశంలో పశ్చిమ బెంగాల్, కలకత్తా అనేది ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీ, స్ట్రాంగెస్ట్ ఇండస్ట్రియల్ స్టేట్ గా ఉంది. కానీ ఒక 45 ఏళ్లుగా, అంటే 30 సంవత్సరాలు కమ్యూనిస్టుల పాలన, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పాలనలో, ఈ 45 ఏళ్లలో ఆ పార్టీ ఇండస్ట్రియల్ గా కానీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ లో కానీ వైఫల్యం చెందింది, వెనకబడ్డది. అదేవిధంగా మీకు బీహార్ లాంటి ఒక బలమైనటువంటి ఒక పెద్ద రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం పైన ఒక ముద్ర పడటం, జంగిల్ రాజ్ అనేటటువంటి ముద్ర పడటం, ఇటీవల జరిగినటువంటి బీహార్ శాసనసభ ఎన్నికల్లో కూడా గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ అస్త్రాన్ని వాడారు. జంగిల్ రాజుని మళ్ళీ తీసుకొస్తారా అనేటటువంటి ఒక అస్త్రాన్ని వాడినటువంటి సందర్భం. అంటే బీహార్ పైన ఆ ముద్ర పడటం వల్ల బీహార్ ఇప్పటికీ కూడా దేశంలో వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇవాళ మీరు చూడండి, ఒక కీలకమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఈ విభజితమైనటువంటి 12 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఒక కీలకమైన విమర్శ చేసింది. అదేంటంటే విధ్వంస పాలన జరిగింది అనేటటువంటి ఒక విమర్శ చేయటం వల్ల అక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణమైనటువంటి ఓటమి ఎదురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు అదే అస్త్రము రివర్స్ లో తెలుగుదేశం ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ప్రయోగించబడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా జంగిల్ రాజ్ అనేటటువంటిది రాజ్యం నడుస్తుంది అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ కూడా మీకు గుంటూరులో ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్ నడుస్తుంది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని తెరపైకి తెస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి? ఆంధ్రప్రదేశ్ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇండస్ట్రియల్ గా పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా పడుతుంది, డెవలప్మెంట్ పరంగా పడుతుంది. దానికి నేను రెండు ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణ ఒకటి ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఒక 5 కాలేజీలకు బిడ్డింగ్ పిలిస్తే
ఒక్కళ్ళు కూడా బిడ్ చేయడానికి రాలే. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న ప్రతిపక్ష నేత ఒక వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా బిడ్స్ వేస్తే మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవి క్యాన్సిల్ చేస్తాము, మిమ్మల్ని చర్య తీసుకుంటామంటే ఒక్కళ్ళు కూడా బిడ్ వేయలే. అంటే పారిశ్రామికవేత్తల్లో పెట్టుబడిదారులలో ఆ భయం కలిగింది. అది రాష్ట్రానికి నష్టం చేస్తుంది, అది ఫ్యూచర్ లో కానీ ప్రస్తుతం కానీ. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వెండెక్టో పాలిటిక్స్ అనేవి ఒక ప్రశాంత వాతావరణాన్ని, శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నాయి అనే ఒక అభిప్రాయము దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అని నేను అంటున్నానంటే 2025లో దావోస్ వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, 2026లో కూడా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ చేసేటటువంటి వ్యక్తి 2 సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వచ్చిన ఎంఓయూలు 0. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా 2 సమ్మిట్లలో నుండి ఆంధ్రప్రదేశ్ కి రాలేదు. 0 పెర్ఫార్మెన్స్ ఉంది అని అంటే ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ కు రావడానికి భయపడుతున్నారు. కారణం ఏంటి అని అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య జరుగుతున్నటువంటి ఒక వెండిక్టో పాలిటిక్స్, ఒక శాంతి భద్రతలు. ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి చాలా బాగా తెలుసు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, అది ఎంత ఇన్వెస్టర్స్ పైన ప్రతికూల ప్రభావం చూపడుతుందో తనకి తెలుసు. కాబట్టి ఈ శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం 3 టర్మ్స్ చేశారు. కానీ ఇప్పుడు 4th టర్మ్ కి వచ్చేసరికి అక్కడ ఎందుకో ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మీరు పెట్టుబడులకు సంబంధించి మాట్లాడే రఫీ గారు దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తే ఇవ్వండి. పెట్టుబడులకు సంబంధించి ఒక నిమిషం ఒక పాయింట్ ఆన్సర్ ఇవ్వండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర గారు. ఎస్ రఫీ గారు. 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వచ్చిన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే. ఒక నిమిషం వస్తే వెంకటేశ్వర గారి దగ్గరికి వస్తాను. కాదు శేషు గారు, మీరు ఏమీ రాలేదు అని చెప్తున్నారు, పెట్టుబడులు రాకపోవడం కాదు ఇది సృష్టిస్తారని ఆయన చెప్తున్నారు. పెట్టుబడులు నేను రాలేదో వచ్చిందో అని అంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఉంటాయి కదా. మొన్న జరిగినటువంటి పెట్టుబడుల సమ్మిట్ లో మీరు చూడండి, లాస్ట్ టైం సమ్మిట్ లో తెలంగాణకి 1.78 లక్షల కోట్ల రూపాయలు వస్తే మొన్న జరిగిన సమ్మిట్ లో 30,000 కోట్లు వచ్చాయి. అంటే ఒకటి సరే శేషు గారు ఇప్పుడు కాదు ఒక నిమిషం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం నేను చెప్తాను. శేషు గారు సరే ఇది పెట్టుబడులకు సంబంధించిన డిబేట్ కాదు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే జనరల్ గా కాదు మీరు చెప్పేది అలా కాదు, మీరు చెప్పేది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇలాంటి ఇష్యూ సృష్టిస్తే కనుక పెట్టుబడిదారులు భయపడతారనే యాంగిల్ చెప్తారు, అంతేనా? రాలేదు కాదు మీరు దాంతో పాటుగా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు అన్నది తోటి ఎందుకు రాలేదు, వచ్చి కనబడలేదు అనేది ఆయన ప్రశ్న. వచ్చాయనుంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ బట్ ఇన్ మై కన్సర్న్, ఇన్ మై నాలెడ్జ్, టాప్ ప్రయారిటీ మీకు ఎప్పుడైనా స్టేట్స్ లో టాప్ ప్రయారిటీ ఎప్పుడు పోతుందంటే పీస్ఫుల్ ఉన్నప్పుడే, మనకి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే వస్తారు. మీకు అక్కడ ఎంఓయూలు జరగలేదు అని అంటున్నాను. ఆ సమ్మిట్ లో ఎంఓయూలు జరగలేదు, బట్ డిస్కషన్స్ అయినాయి, లేకపోతే కన్సర్న్స్ అయినాయి, వాళ్ళ కంపెనీలతో మాట్లాడారు. కానీ బట్ అక్కడ ఎంఓయూలు జరగలేదు, ఒక అష్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి రాలేదు అని అంటున్నారు. కాదు శేషు గారు మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. ఒక నిమిషం శేషు గారు మనకు మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది, ఇది పక్క వెళ్తుంది. ఒక నిమిషం సరే